ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు మారుమోగిపోతుంది. జోహ్రాన్ క్యామే మందాని. సింపుల్‌గా చెప్పాలంటే మందాని. సో, ఈ 34 ఏళ్ల యువకుడు ట్రంప్‌ని ఎదిరించి, ట్రంప్ ఇతన్ని గెలిపిస్తే న్యూయార్క్‌కి లేకపోతే న్యూయార్క్ స్టేట్‌కి ఫండ్స్ ఆపేస్తానని కూడా బెదిరించాడు. ఇతను ఒక కమ్యూనిస్టు, ఇతన్ని గెలిపించకండి అని పిలిపించాడు. అంతా స్వయంగా ట్రంపే దిగి ఇతన్ని ఓడించాలని పిలిపించినా కూడా అద్భుతమైన మెజారిటీతో న్యూయార్క్ ప్రజలు మేయర్గా అతన్ని ఎంచుకున్నారు. ఇతను అనేక రికార్డులు క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఒక 100 సంవత్సరాల్లో యంగెస్ట్ మేయర్ ఇతనే. 34 ఏళ్ల మేయర్ అంటే యంగెస్ట్ మేయర్ ఇతనే. అట్లాగే ఇతను ఫస్ట్ ముస్లిం మేయర్ న్యూయార్క్కి. అట్లాగే ఫస్ట్ సౌత్ ఏషియన్ అంటారు, అంటే ఒక రకంగా ఇండియన్ ఆరిజిన్ కూడా ఉంది. తర్వాత ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ కూడా. ఇతను పుట్టింది ఉగండా, కంపాలా అంటారు, ఉగండా క్యాపిటల్ సిటీ. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడి నుంచి న్యూయార్క్కి వచ్చారు. సో ఇలాగా అనేక రికార్డులు క్రియేట్ చేశాడు. ఇతన్ని ఓడించడానికి ఆ న్యూయార్క్లో ఉండే మిలీనియర్స్, మల్టీ మిలీనియర్స్, బిలీనియర్స్ వీళ్ళందరూ కూడా ఫండ్స్ విపరీతంగా ఇతనికి యాంటీగా వెచ్చించి ఓడించాలని చూశారు. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇతన్ని ఒక రకంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇతను గెలుస్తాడా లేదన్న ఉత్కంఠతో చూసింది. సో నిన్న ఎన్నికల్లో అతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు. సో ఇతని బయోగ్రఫీ ఏంటి, ఇతనికి ఇండియాకున్న కనెక్షన్ ఏంటి, సో ఇతని ప్రత్యేకతలు ఏంటి, ఇతను ఎలాంటి హామీలు న్యూయార్క్ ప్రజలకు ఇచ్చాడు, సో ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి అతనికి ఉందా, సో ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇతను వీళ్ళ నాన్న మహమ్మద్ మందాని. ఇతను గుజరాతీ ముస్లిం యాక్చువల్గా, వీళ్ళ ఫాదరు, కానీ సెటిల్డ్ ఇన్ ఉగండాలో సెటిల్ అయ్యాడు. ఈయన ముస్లిం, గుజరాతీ ముస్లిము. వీళ్ళ అమ్మ మీరా నాయర్. ఆమె ఒరిస్సాలో పుట్టింది, బట్ పంజాబీ నేటివ్ ఆమె. సో ఆమె కూడా అమెరికాలో సెటిల్ అయింది. తర్వాత అంటే ఇతని ఈ మహమ్మద్ మందాని వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నాడో అతను పోస్ట్ కలోనియల్ స్కాలర్ అంటారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన స్కాలర్స్లో, పోస్ట్ కలోనియల్ స్కాలర్స్లో ఆయన ఒకడు. అంటే వలస ప్రభుత్వాలు వెళ్ళిపోయినాక పోస్ట్ కలోనియల్ స్కాలర్స్ అంటారు వీళ్ళని. అలాగా ఈయన వెరీ పాపులర్ వీళ్ళ నాన్న. అట్లాగే మీరా నాయర్, ఆమె మన ఇండియాలో చాలా సినిమాలు తీసింది. సలాం బాంబే దగ్గర నుంచి, మాన్సూన్ వెడ్డింగ్ దగ్గర నుంచి, అదేంటి కామసూత్ర, తర్వాత చాలా రిలక్టెంట్ ఫండమెంటలిస్టు, మిసిసిపి మసాలా, ఇలా న్యూయార్క్ ఐ లవ్ యూ, ఇలాగా చాలా సినిమాలు చేసింది. అంటే హాలీవుడ్లో కావచ్చు, ఇటు ఇండియాలో కావచ్చు, ఆమె వెరీ వెరీ పాపులర్ మీరా నాయర్. సో నిజానికి ఒక రకంగా అందరికీ ఆమె ఇండియన్ అనుకుంటారు, బట్ ఆమె ఇండియన్ అమెరికన్ అనమాట. సో ఈ అబ్బాయి పుట్టిందైతే ఉగండాలో. ఇతనికి ఉగండా సిటిజన్షిప్ కూడా ఉంది, డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. సో ఉగండా సిటిజన్షిప్ ప్లస్ అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న అబ్బాయి అనమాట. అంటే కంపాలాలో పుట్టాడు, తర్వాత సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు, తర్వాత 7 ఏళ్ల వయసులో న్యూయార్క్ వచ్చేసారు. అక్కడ నుంచి న్యూయార్క్లోనే అబ్బాయి చదువుకున్నాడు. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో ఆఫ్రికాలో చిన్నప్పుడు చదివాడు. ఆ తర్వాత న్యూయార్క్లో కాలేజెస్లో చదివాడు. కాలేజీల్లో చదువుకుంటున్నప్పుడే ఇతనికి కొంత పొలిటికల్ అవేర్నెస్ వీళ్ళ అమ్మ నాన్న నుంచి ఫస్ట్ వచ్చింది. ఆ పొలిటికల్ అవేర్నెస్ వచ్చింది. సో ఒక రకమైన మాక్ అసెంబ్లీ పెట్టడం, మాక్ క్యాంపెయిన్స్ చేయడం అనేది స్కూల్ డేస్ నుంచి, కాలేజ్ డేస్ నుంచి ఉంది. సో అలాగా ఈ అబ్బాయి ఫస్ట్ 2015లో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు. డిఎస్ఏ అంటారు, డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికా అని, ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడు. తర్వాత డెమోక్రటిక్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ట్రంప్ ఏమో మనకు తెలుసు రిపబ్లికన్. సో ఇతను డెమోక్రటిక్ పార్టీలో 2015 నుంచి పనిచేయడం మొదలుపెట్టాడు. 17 నుంచి కొద్దిగా యాక్టివ్ అయ్యాడు, వేరే వాళ్ళ క్యాంపెయిన్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. దాని తర్వాత 2019లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి గెలిచాడు అనమాట. డిస్ట్రిక్ట్ 36 అంటారు, అంటే ఆస్టోరియా అండ్ లాంగ్ ఐలాండ్ సిటీ అంటారు. వీటి నుంచి మనకి ఎట్లా ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలాగో అలాగా ఇతను అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 2022, 2024లో కూడా రీఎలక్షన్లో కూడా మళ్ళీ ఇతను గెలిచాడు. ఆ టైంలో అతను 20 బిల్లుల్ని స్పాన్సర్ చేశాడు.
238 బిల్లుల్ని స్పాన్సర్ చేశారు. అనేక అసెంబ్లీ కమిటీలు ఉంటాయి, ఆ కమిటీల్లో కూడా ఇతను మెంబర్ అనమాట. అట్లాగే ఇతను అప్పట్లో పాపులర్ అయింది వచ్చి 15 డే ట్యాక్సీ డ్రైవర్ల హంగర్ స్ట్రైక్లో ఇతను కూడా పాల్గొన్నాడు. పాల్గొని 2021లో 650 మిలియన్ల వాళ్ళకి రిలీఫ్ ప్యాకేజీని ఇప్పించడంలో ఇతను సక్సెస్ అయ్యాడనమాట. అలాగా రాజకీయాల్లో, న్యూయార్క్ స్టేట్ రాజకీయాల్లో ఇతను ఎప్పటి నుంచో ఉంటున్నాడు. దాని తర్వాత ఇప్పుడు కంటెస్ట్ చేశాడు. కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఈవెన్ ఇతను డెమోక్రాట్ పార్టీలో కూడా ఇతనికి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే డెమోక్రాట్ పార్టీలో కూడా అందరూ సోషలిస్టే ఉంటారు, క్యాపిటలిస్టే మెజారిటీ ఉంటారు. సో అందువల్ల ఇతనికి వ్యతిరేకత అయింది. అక్కడ దాన్ని ప్రైమరీ అంటారు. దాంట్లో కూడా ఇతను ముందుకు వచ్చాడు. అంటే అక్కడ ఎవరు క్యాండిడేట్గా ఉండాలనే దగ్గర కూడా మళ్ళీ ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఇతనికి కాంపిటీషన్లో ఇంతకుముందు ఉన్న ఎరిక్ ఆడమ్స్ ఉండేవాడు మేయర్గా. సో దాని తర్వాత ఇప్పుడు ఇండిపెండెంట్గా, అంటే డెమోక్రాట్గా ఉండి ఇండిపెండెంట్గా ఆండ్రే కుమో అని అతను ఇంతకుముందు మాజీ గవర్నర్ అనమాట న్యూయార్క్ స్టేట్కి. అతను కంటెస్ట్ చేశాడు. అతను మేజర్గా ఇతని ప్రత్యర్థి. రిపబ్లికన్ పార్టీ తరఫున కర్టిస్ స్లివా అనే వ్యక్తి పోటీ చేశాడు. అయితే మామూలుగా న్యూయార్క్ టోటల్ పాపులేషన్ 90 లక్షల వరకు ఉంటుంది. అందులో 20 లక్షల మంది ఓటర్స్ ఉంటారు. ఇతనికి 10,36,000 ఓట్లు వచ్చాయి మమ్దానికి. తన సమీప ప్రత్యర్థి అయిన కుమోకి 8,54,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక రిపబ్లికన్కి 7% ఓట్లు వచ్చాయి. అంటే ఓవరాల్గా మందానికి 50.4% ఓట్లు, ఇటు కుమోకి 41.6% ఓట్లు. అంటే దాదాపు 9% ఓట్ల మెజార్టీతో అద్భుతంగా ఈయన గెలిచాడు అనమాట.